హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అనేది డైలీ పోస్ట్ చేస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో శుక్రవారం రోజున ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో శుక్రవారం రోజున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా శుక్రవారం రోజునైతే కనుక పలు జిల్లాలకు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపారు. ముఖ్యంగా విజయనగరము, చిత్తూరు, పార్వతీపురం మన్యము, తిరుపతి, అల్లూరు, అలాగే పోలవరము, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని అయితే తెలిపారు. సో ఇది మనకి శుక్రవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.